ఉంది రైట్ కనబడుతున్నారు, మేము బేరీ చేసుకుంటాం. ఓకే ఓకే పురుషోత్తమ్ రెడ్డి గారు, సో వైసీపీ అసెంబ్లీకి వస్తే బాగుంటుంది కదా, డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్నటువంటి ఆ పార్టీ శ్రేణులు ఆ శాసనసభ్యులు అసెంబ్లీలో గలమెత్తితే రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి వైపుకి చూసేటువంటి అవకాశం ఉంటుంది కదా, ఎందుకు వారు కోల్పోతున్నారు సార్? రెండు మూడు అంశాలు. వ్యక్తిగతంగా నేనైతే ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఈకపోయినా, అవమానించినా అవమానించకపోయినా, మైక్ అసలు ఇవ్వకపోయినా, అసెంబ్లీకి అయితే ఒక రాజకీయ పార్టీ లేదా రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎమ్మెల్యే పోవాలి. వాళ్ళు ఏమి ఈకపోయినా, చివరికి మైక్ గడి ఈకపోయినా పోవాలి. ఇస్తే మాట్లాడాలి, ఈకపోతే వాకౌట్ చేసేసి బయట మాట్లాడాలి. ఇది నా జనరల్ ఒపీనియన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా చేయాలని కోరుకుంటాం. వ్యక్తిగతంగా ఒక అనలిస్ట్గా నాకు అర్థమైనంత మేరకు జగన్ గారు వారి నాయకత్వంలోని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోరు. ఈరోజు అంటే నేను చెప్పినట్టు చెప్పడానికి జూపూడి గారికి కుదరదు, ఎందుకంటే పార్టీ ప్రతినిధి కాబట్టి. నేను అట్లా అనుకున్నాను, మళ్ళీ అట్లా మార్చుకున్నారని నేను మార్చుకోవచ్చు నా మాటని, ఆయన అట్లా మార్చుకోలేడు కదా. పాయింట్ ఏంటంటే ఇంకా జరిగేది జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండగా ఇంకో 3 అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఇది కాకుండా శీతాకాల సమావేశాలు మార్చి మళ్ళీ ఒక ఆగస్టు మళ్ళీ ఆయన పాదయాత్రకి వెళ్ళిపోతున్నాడు నెక్స్ట్ ఇయర్. కాబట్టి మళ్ళీ గెలిస్తే ముఖ్యమంత్రి గాని అసెంబ్లీకి వస్తాడు. పాయింట్ ఏంటంటే కాదా ఆ మాట జగన్ గారు అసెంబ్లీకి పాదయాత్రకు ముందు వచ్చి వారు కూడా ఒక శపథం చేసి వెళ్తే అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకు ఇప్పుడు పాయింట్, ఇప్పుడు శపథం చేయట్లేదు, రోజు చేస్తున్నాడు. సమస్య అది కాదు. మేము కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతుంది, మళ్ళీ వస్తాం, మీ సంగతి తెలుస్తా ఉంటున్నారు కదా. కాబట్టి రోజు శబ్దాలు చేస్తున్నారు, చేయకుండా ఏముంది. పాయింట్ ఏంటంటే జగన్ గారు వెళ్లే అవకాశం లేదు. శాసన మండలి వెళ్తారు, బికాస్ ఆఫ్ వాళ్ళకి ఒక ఫోర్స్ ఉంది, గట్టిగా మాట్లాడడానికి స్కోప్ ఉంది, నిలదీయడానికి ఒక సంఖ్య ఉంది. అంటే ఇక్కడ సంఖ్య కనిపిస్తా ఉంది. ప్రతిపక్ష హోదానా కాదో కూడా కాదు. అధికార పార్టీ సరైన సమాధానం చెప్పకపోయినా అటాకింగ్ మోడ్ లో, అంటే కొడతారని కాదు, ఒక అటాకింగ్ మోడ్ లో వచ్చినా కొంచెం ఎదుర్కోవడానికి, గట్టిగా మాట్లాడడానికి ఒక మినిమం సంఖ్య లేదు. కాబట్టి శాసన మండలిలో ఉంది కాబట్టి మాట్లాడగలుగుతున్నారు, శాసనసభలో లేదు కాబట్టి మాట్లాడలేదు, పోవట్లేదు. వాళ్ళ అంచనా, వాళ్ళ అసెస్మెంట్, వాళ్ళ ఆలోచనలు అట్లున్నాయి. ఇది నెంబర్ 1. అయితే వైసీపీ ఎప్పుడు భయపడుతుంది, లేదా ఒక రాజకీయ పార్టీ పోని పార్టీ ఎప్పుడు డిఫెన్స్ లో పడి మేము పోకపోతే కుదరదు అనుకుంటుందంటే, ప్రజల నుంచి ఈ అసెంబ్లీ సమావేశానికి ఈ పార్టీ పోకపోవడం వల్ల మేము నష్టపోయినాము, పోయి ఉంటే బాగుండేదనే భావన వస్తే అప్పుడు ఏ పార్టీ అయినా భయపడుతుంది. ప్రజలకే కదా అల్టిమేట్గా ఏ పార్టీ అయినా భయపడుతుంది. ఇక్కడ ఆ పరిస్థితి రాదు. ఎందుకు రాదు అంటే, శాసనసభలో ఉపన్యాసాలు ఎట్లా జరిగితే మనకు తెలుసు కదా. చంద్రబాబు గారు అయినా ఇంకోరని ఏం మాట్లాడతారు, ఆయన ఉపన్యాసం శాసనసభ నుంచి మాట్లాడతారు. జగన్ గారు మరుసటి రోజు ప్రెస్ మీట్ లో ఆయన ఉపన్యాసం చెప్తారు. 2 ఉపన్యాసాలే కదా. కాబట్టి శాసనసభ పోకపోవడం వల్ల ఏదో నష్టం జరిగిందని ప్రజలు అనుకునే పరిస్థితి రావాలి. ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం మా ఎమ్మెల్యే అసెంబ్లీలో అడిగితే ప్రతిపక్షమా అధికార పార్టీ తేడా లేకుండా మార్పులు వస్తాయి, భయపడతారు, అధికారులు భయపడతారు. ఈ రోజు అది లేదు. గెలిచిన పార్టీ తను అనుకుని తను చేస్తుంది. తను జనరల్ గా బహిరంగ సభలో చెప్పే ఉపన్యాసాలు అసెంబ్లీలో చెప్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు బహిరంగ సభలో ఉపన్యాసం చెప్పేవారు, ఇప్పుడు అసెంబ్లీలో చెప్తున్నారు. ఏడైనా ఒక ఉపన్యాసమే కదా. ఆ పరిస్థితికి అసెంబ్లీని అధికార పార్టీలు తీసుకొస్తున్నాయి. కాబట్టి ఏముంది, ఆడ చంద్రబాబు గారు ఉపన్యాసం, మరుసటి రోజు జగన్ గారు బయట మాట్లాడతాడు. బయట మాట్లాడిన జగన్ గారు ఉపన్యాసానికి ఇంకొక 10 రోజులు వాళ్ళు చెప్తారు అసెంబ్లీలో. ఇంకా జగన్ గారు ఉన్నట్టే కదా అసెంబ్లీలో. కాబట్టి జగన్నామ స్మరణ లోపల బయట జరుగుతా ఉంది కదా. ఈ జరిగితే ఉంది. కాబట్టి వైసీపీ దీనికి ఏదో కంగారు పడిపోదు. కంగారు పట్టే ప్రయత్నం కూడా అధికార పార్టీ అసెంబ్లీ నడిపే తీరులో మార్పు రాదు. కాబట్టి నేను అనుకుంటుంది పోరు. ఇంకా జరిగేది 3 అసెంబ్లీలే. జగన్ గారు పాదయాత్రకి వెళ్ళిపోతుంది. కాబట్టి నాకు తెలిసి వైసీపీ అనుకున్నట్టు గెలిస్తే ముఖ్యమంత్రి హోదాలో వస్తారు. రైట్, ధన్యవాదాలు. చర్చలో పాల్గొన్నందుకు జూపూడి ప్రభాకర్ గారు, మైత్రి పురుషోత్తమ్ రెడ్డి గారు, గాది వెంకటేశ్వర గారు, రామ్ కుమార్ గారు, అందరికీ